నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో రోజులుగా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులందరూ కూడా ఏదైతే లైబ్రరీల నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఏదైతే మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లు మీరు నియామక పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటే కరెక్ట్ కాదు. మాకు ఖచ్చితం మీరు ఇస్తున్న 2 లక్షలు కాకుండా కనీసం 50,000 అన్నా ఫుల్‌ఫిల్ చేయాలని చెప్పేసి కొన్ని రోజులు కూడా పోరాటాలు జరుగుతా ఉన్నాయి. ఎంతమంది మాట్లాడితే అంతమంది గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళపైన ఇష్టాంటితో కూడా కేసులు పెడతా ఉంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు గ్రూప్ 1 ఆస్పిరెంట్ మరియు నిరుద్యోగి దామోదర్ గారు ఉన్నారు. అలా చెప్పండి, పెద్ద ఎత్తున కూడా పోరాటం జరుగుతా ఉంది. అయినా కూడా ఏ ప్రభుత్వ నాయకుడు, ప్రభుత్వం తరపున ఏ నాయకుడు మీ తరపున మాట్లాడలేదు. మీ పోరాటం చేసే వాళ్ళంతా కూడా పేడ్ ఆర్టిస్టులు, వీళ్ళకి ఎవరో బాస్ ఉన్నారు, ఇతర పార్టీలు డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఎట్లా చూస్తారు మరి నిజంగా దీనికి సంబంధించి? దీన్ని మేము 100% ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నిరుద్యోగులతో నాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ రోజు మీరు మా ఓట్లతో గెలిచి మా భుజాల మీద ఎక్కి ఈ రోజు మీరు గద్దెనెక్కి మా నిరుద్యోగులను విస్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవడు బేడ్ ఆర్టిస్టులు నిరూపించండి. ఎందుకంటే మా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకునే హక్కు మాకు లేదా? శాంతియుతంగా బయటకు వచ్చిన పోలీసులు అనవసరంగా భయపెట్టి నిరుద్యోగులను భయపెట్టి అక్రమేసులకు బనాయించడం, ఛార్జ్ షీట్లు ఓపెన్ చేసి చెప్పడం, అంటే ఇంటి దగ్గరికి వచ్చి కూడా పోలీసులతో భయపడేందుకు గురి చేపిస్తా ఉన్నారు. ఇళ్లలో కూడా వచ్చి ఇది మరీ ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఒక తిరిగే వాళ్ళు 10-20 మంది ఉన్నారు కదా, ఊర్లలో ఇంద్ర మిల్లు కూడా రాకుండా చేస్తా ఉన్నారు. అంటే నిరుద్యోగుల మీద ఎందుకు ఇంత కక్ష పెట్టినారు? ఆ రోజు మేమే కదా మిమ్మల్ని గెలిపించింది. ఈ రోజు గెలిచిన తర్వాత మీకు పదవులు వచ్చిన తర్వాత పెదలు మూసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఇంతవరకు అధికారానికి వచ్చిన దగ్గర నుంచి కూడా మీ ప్రతిసారి చెప్తున్నాం ఇది ఒక పాత చింతకాయ పచ్చ లెక్క అయిపోయింది. కానీ ప్రతిసారి మీరు అధికారానికి వచ్చిన దగ్గర నుంచి కేవలం ఇచ్చింది ఒక 9,000 ఉద్యోగ నోటిఫికేషన్లే. అవి డిఎస్సికి ఒక 5,000 పోస్టులు కలిపారు. తర్వాత గ్రూప్ 1 సంబంధించి 63 పోస్టులు కలిపి మా జీవితాలను ఆగం చేసే ప్రయత్నం చేశారు. అంతేగాని మీరు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ఏది లేదు. మీరు కొత్త నోటిఫికేషన్లు 65,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు కదా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న నిరుద్యోగులందరం, రేవంత్ రెడ్డి గారు మీరు అశోక్ నగర్ చౌరస్తాకు వస్తారా, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా, లేదా మమ్మల్ని సెక్రటరీ రమ్మంటారా? 1000 మంది వస్తాం, సిద్ధంగా ఉన్నాం మేము. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పండి, మేమేం తీసుకున్నాం మేము చెప్తాం. ఓపెన్ టికెట్ పెట్టుకుందాం, బహిరంగ చర్చ పెడదాం. గుడ్డలు తీసుకోవడం కానీ అప్పుడు మీ బతుకంతా జనాలు కూడా అర్థం కాదని చెప్పేసి మేము చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మా కడుపు కాలిపోతా ఉంది. అరే ఇంత కష్టపడ్డ దీనిక మా కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతా ఉంది. మా కడుపు మాట ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి. చిక్కడపల్లి లైబ్రరీలో కూడా పోలీసులు పెట్టి లైబ్రరీ చుట్టూ కూడా పోలీసులు పెట్టి నిరుద్యోగులు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చదువుకునే వాళ్ళ దగ్గర పోలీసులకు ఏం పని? అంటే ఒక అభ్యర్థి ప్రశాంతంగా చదువుకోనిరా? ఎందుకు పోలీసులను పెట్టి అనవసరంగా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఒక 2 వ్యాన్లు పెట్టి 2 కార్లు పెట్టి నిరుద్యోగులు అన్నం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన గ్రూప్ 1 కేసుకు సంబంధించి కూడా చూసుకున్నాం. సింగిల్ బెంచ్ లో ఏమి ఇచ్చారంటే, అంటే సింగిల్ జడ్జిమెంట్ రావడానికి 4 నెలలు టైం పట్టింది. అంటే వాళ్ళ తీర్పు మొత్తం రిజర్వ్ చేసి జడ్జిమెంట్ రావడానికి 6 నెలలు టైం పట్టింది. కానీ డివిజనల్ బెంచ్ లో మాత్రం తీర్పు రావడానికి అరగంట టైం పట్టింది. అంటే సింగిల్ జడ్జిమెంట్ తీర్పిచ్చిన 222 పేజీలు మీరు అరగంటలో చదివేసి తీర్పిచ్చేస్తారా? అంటే నియామక పత్రాలు ఏమని చెప్పేసి మీరే అంటారు. మళ్ళీ ఏం జరిగినా కోర్టు తీర్పుకి లోబడి ఉంటుందని చెప్పేసి కూడా మీరే అంటారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు జడ్జిని కలిసారు కాబట్టి లోపకారి ఒప్పందం జరిగిందని చెప్పేసి కూడా మాకు కూడా అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే ఆయన కలిసిన తర్వాతనే మళ్ళీ జరుగుతూ ఉంది. ఇంకొక ఆయన ఉంటాడు ఎల్ వెంకట రమణారెడ్డి అని చెప్పేసి కూడా ఆయన ఒక ఏమన్నాడు ఊరికి ట్వీట్ పెడతా ఉంటాడు. ఆయనకి ఎట్లా తెలుసు డివిజనల్ బెంచ్ లో ప్రభుత్వం గెలుస్తుందని చెప్పి, డివిజనల్ బెంచ్ లో టీఎస్పీసీ బోర్డు గెలుస్తుందని చెప్పి ఆయనకి ఎట్లా తెలుసు? 21వ తారీఖు నాడు 23వ తారీఖు నాడు డివిజనల్ బెంచ్ లో టీఎస్పీసీ బోర్డు గెలవబోతా ఉంది. 27వ తారీఖు నాడు మీకు నియామక పత్రాలు ఇస్తారు గ్రూప్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీకు ముందే ఎట్లా తెలుసు? అంటే మీరు ముందే లోపగారు ఒప్పందం చేసుకొని ఎంత నిరుద్యోగులను మభ్యపెట్టి మాయబెట్టి మీకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకొని వీళ్ళందరి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చూసుకున్నట్టయితే తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒక డిగ్రీ లెక్చరర్ కూడా ఆయన డిగ్రీ లెక్చరర్ అనమాట. తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా. తెలంగాణ ఉద్యమాన్ని నేను దగ్గర నుండి చూసిన. 1949 నుంచి మొదలు పెడితే 2014 తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఎక్కడ అడిగినా అక్కడ చెప్పే సత్తా ఉన్నది నాకు. కానీ 150 మార్కుల పేపర్కి నాకు కేవలం 60 మార్కులు వేయడం జరిగింది. మన బాధ ఎవరికి చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకు ఖచ్చితంగా అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, టీజీపీఎస్సీని కూడా మీకు దమ్ముంటే 563 పేపర్లని పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఉన్న 7 పేపర్లు అన్ని పేపర్లు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. అవి మీరు రాసిన పేపర్లే కాబట్టి మాకు కూడా తెలుస్తాయి. మీరు ఎవరెవరికి ఎన్ని మార్కులు వేసారో, ఎక్కడెక్కడ పేపర్ దిద్దిచ్చారో, మీరు ఎవరితో దిద్దిచ్చారో కూడా మాకు అన్ని తెలుసు. ఎక్కడన్నా ప్రిలిమ్స్కి ఒక పేపరు, మెయిన్స్కి ఒక పేపర్ ఉంటుందా? మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఉంటుందా? ఇట్లా 2 హాల్ టికెట్లు పెట్టి ఇబ్బంది పెట్టడం చేస్తా ఉన్నారు. ఇక మాకు టీజీపీఎస్ మీద నమ్మకం లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నా. ఏంటంటే గత ప్రభుత్వంలో పేపర్ లీక్ అయినప్పుడు సిట్టి విచారణ అని చెప్పి సిట్టి విచారణ వేశారు. ఆ సిట్టి విచారణ ఏమైందండి? అసలు అది బతికిందా, సచ్చిందా, లేకపోతే దుప్పటి కప్పుకొని పడుకుందా? ఆ సిట్టి విచారణ కూడా ఏమైంది అంటే మీకు అందరు దొంగలక్క తయారై దొంగలంతా కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు దొంగలక్క తయారై, అంటే మా నిరుద్యోగుల పరిస్థితి కూడా ఎక్కడైపోయిందంటే అక్కడదంతా ఇక్కడ పడాలి, ఇక్కడదంతా అక్కడ పడాలంటే అయిపోయింది. అంటే వాడొచ్చిన నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు, నిరుద్యోగులను దగా పెడతా ఉన్నాం. వీళ్ళ అధికారులను నిరుద్యోగులను దగా పెడతా ఉన్నాం. నిరుద్యోగులను మాత్రం 10 సంవత్సరాల నుంచి రోడ్ల మీదే ఉన్నాం. వచ్చిన ఎవ్వరు కూడా అంటే ఈ ప్రభుత్వం గొప్ప కాదు, ఆ ప్రభుత్వం గొప్ప కాదు, మేము ఒకటే చెప్తా ఉన్నాం.
మేము పోరాడేది మా సమస్యల మీద, మీ ప్రభుత్వం మీద కాదు, మీ మీద కాదు. ఎందుకంటే ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు మీరే చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఓట్లు దండుకోవడం కోసం చిక్కడపల్లి రేపు దగ్గర రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఈ రోజు మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అంటే అని చెప్పేసి అంటే చిక్కడపల్లి రేపు దగ్గర మా నిరుద్యోగులు ఈపులు పలక కొడుతున్నారు. అంత కర్కశంగా అంటే లాటరీలు తీసుకొని కొడుతున్నారు, ఎఫ్ఐఆర్ ఓపెన్ చేస్తున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. అసలు తీవ్రవాదులు నక్సలైట్ల కంటే కూడా ఘోరంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కూడా ఇవన్నీ మానుకోవాలి. అండ్ అలాగే ఉద్యోగ నోటిఫికేషన్లు మీరు చెప్పిన మాట ప్రకారం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ, జీపీఓ నోటిఫికేషన్ కానీ, గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ ఇవన్నీ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు. ఈ నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. అండ్ అలాగే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ప్రతి ఒక్క నిరుద్యోగుడు అశోక్ నగర్లో కానీ, దిల్షుక్ నగర్లో కానీ మీరు చూసుకున్నట్టయితే సుమారు అశోక్ సార్ అనే ఒక వ్యక్తి కూడా సుమారు 12 రోజుల నుంచి కూడా అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. మనం ఒక రోజు తినపోతేనే చాలా ఇబ్బంది అనిపిస్తుంది మన బాడీ మొత్తం. అటువంటిది ఒక వ్యక్తి 12 రోజుల నుంచి కనీసం ఒక మెతుకు కూడా తినకుండా ఏం చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఏదైతే పోరాడిందో ఆ విధంగానే పోరాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఇవ్వడానికి 60 ఏళ్ళు పట్టింది. ఇక ఎంత చేసినా కానీ అంటే దున్న బోధి మీద వానబడ్డట్టు చేమగుట్టినట్టు లేకుండా చేసుకుంటారు చేసుకుపోతుంటే మా పని మేము చేసుకుంటాం అంటే అసలు ఎటువంటి ఏం లేకుండా ఇక పట్టించుకోకుండా అయిపోతుంది అన్నట్టు అన్నచందంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి 12 రోజుల నుంచి కూడా ఆ బెడ్ మీద నుంచి లేకుండా తన షుగర్ లెవెల్స్ పడిపోయి, బీపీ పడిపోయి ఎంత కూడా ఇబ్బంది పెడతా ఉంటే మీరు ఎందుకు పట్టించుకోరు? ఆనాడేమో అశోక్ సారమ్మటి తిరిగి మీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం మొత్తం జిల్లా తిప్పారు. ఈనాడు ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళు పెద్దలని చెప్పుకున్నారు, వారు పెద్దలో మరి మేదలో మనకు కూడా కానీ మన బలమూరి వెంకట అయితేనేమి, రియాజ్ సార్ కానీ, మన కోదండరాం సార్ కానీ, ఆకునూరు మురళి కానీ వీళ్ళంతా ఎక్కడికి పోయారు? అసలు ఏడ దుప్పటి అంటే చలి వాన వస్తుంది ముసురు వస్తుంది అని చెప్పి దుప్పటి కప్పుకొని అనుకున్నారు ఇంట్లో. అసలు మీరు బయటకు వచ్చి మాట్లాడాలి దీని గురించి. ఆ రోజు మమ్మల్ని రెచ్చగొట్టింది మీరు రావాలి. ఇంకొకటి అసలు ఎమ్మెల్సీ తీర్మారని చెప్పేసి ఆ దొంగ ఉన్నాడు. ఆ దొంగ అసలు ఆ దీక్ష చేయాల్సింది ఆ దొంగ. ఏమనంటే బీసీ అధికారం బీసీ అని చెప్పేసి పోతాడు. సరే దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం, ఆయన ఇంజువల్ కానీ మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తరపున గెలిచినోడి నువ్వు దీక్ష చేయాలి. నువ్వు మా నిరుద్యోగుల కోసం మా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కొట్లాడాలి. ఒక్క మాటనే మాట్లాడు పోయి. మరి నీకు రేవంత్ రెడ్డికి ఏ లోపకారి ఒప్పందం ఉందో మాకు తెలియదు కానీ మేము మళ్ళీ కబడతారు బిడ్డ మళ్ళీ చెప్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమాలనే పోరాడినాం. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల కోసం పోరాటం మాకు కొత్త ఏం కాదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఏది చేసినా సరే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మా పోరాటం చేస్తూ ఉంటాం. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెడుతారో, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారో, మిగతా పోలీసులు వాడు ఎంత ఇబ్బంది పెడతారో మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. అండ్ అలాగే తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించి అంటే మీ దగ్గర నుంచి ఒక మంత్రినో లేదంటే ఎవరినో ఒక కార్యదర్శిని పంపించి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి అని చెప్పి అశోక్ సార్తో కూడా దీక్ష విరమింపజేయాలని చెప్పేసి కొడతా ఉన్నాం. లేదంటే ప్రకటన చేసింది ఏదైతే సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేటువంటి పోస్టులు పెట్టినా లేకపోతే ఎటువంటి సమాజ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పోస్టులు పెట్టినా ఖచ్చితంగా వాళ్ళపైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పిఎస్లకి కూడా దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అంటే నిజంగా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని సోషల్ మీడియాలో కూడా నిరుద్యోగులు చాలా సపోర్ట్ గా ఉంటుంది. వీళ్ళపైన అంటే నిజంగా ఇక్కడ ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుని ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే అంతో ఇంత మా వాయిస్ కొంచెం బయటకు పోతుందంటే లోకల్ మీడియా వల్లనే. ఆ మీడియా వాళ్ళ మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే నొక్కేస్తాం. అంటే ఇప్పుడు మా బాధ ఎవరికి తెలవాలి, మా కష్టం ఎవరికి తెలవాలి, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని చెప్పేసి ఎవరికి తెలవాలి? అంటే నిరుద్యోగుల గొంతు నొక్కేసి, మీడియా గొంతు నొక్కేసి, పేపర్ల గొంతు నొక్కేసి మీరు ఆ రోజు ప్రజాభవన్ ముద్దల కంచెలు ఎందుకు బద్దలు కొట్టారు? మాది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి. ఇది ప్రజాప్రభుత్వం లెక్క ఉందా, నియంత్రణ పాలన లెక్క ఉందా? నియంతృత్వ పాలనే. ఆ రోజు కంచె బద్దలు కొట్టినప్పుడు మీకు తెలియదా? ఆ రోజు మరి కంచె అట్నే వచ్చింది అయిపోయింది కదా. ఆడ కంచె తీసేసారు కానీ నిరుద్యోగులు అందరి చుట్టూ ఒక కంచె వేసినారు. మీరు ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర వచ్చినప్పుడు ఎందుకు పెద్ద కంచెలు పెద్ద గారిబేలు పెట్టుకున్నారు? అంటే నిరుద్యోగులు అని చెప్పి నిరుద్యోగులు అడ్డుకుంటారేమో ఉద్యోగ నోటికి అని చెప్పి నీకు భయమే కదా. ఆ భయంతోనే నువ్వు అడ్డుకున్నావు. కాబట్టి ఈ రోజు మీడియాను కానీ నిరుద్యోగులు కూడా గొంతునొక్కే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. అండ్ అలాగే ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడాలి. మద్యం సంబంధించిన నోటిఫికేషన్లు మాత్రం ప్రతి సంవత్సరం ఎటువంటి తప్పులు లేకుండా ఏం తప్పులు లేకుండా వస్తాయి. కానీ మాకు వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఈ తప్పులు అన్ని? ఒకరికి ఆ జీవో తెలియదు, ఏం తెలియదు, వాడికి చదువు రాదు, ఏం రాదు, వాడు చట్టసభలకు కూర్చొని వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎంత ఎవడి పుట్టిన వాళ్ళు ఏంది వీళ్ళకంతా జీవో తెలియదు, ఏం తెలియదు. మేము మా అయ్యకాలు మొక్కి మా అవ్వకాలు మొక్కి కాంగ్రెస్ పార్టీ గెలిపించారా నాయన గత 10 సంవత్సరాల్లో మేము ఆగమైపోయినాం అని చెప్పేసి అంటే వీళ్ళు వచ్చిన తర్వాత వాడు దొంగ అనుకుంటే వాళ్ళకంటే దొంగలకి వీళ్ళు ఎక్కువ తయారయ్యారు. అంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి అర్థం కాదు. ఇటు ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోనీరు, ఇటు మీరేమైనా కవర్ చేసిన మీ మీడియా మీద ప్రెజర్ పెట్టి మీ గొంతునొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము బయటకు వచ్చి ఏదో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం పోరాడదాం అంటే మా మీరు కూడా అక్రమ కేసులు బడాయించి కోట్ల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక మరి మా సమస్య ఎట్లా తెలవాలి? ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదా? ఆ రోజు మీ ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి సరూనగర్ స్టేడియంలో చెప్పలేదా? ఇవన్నీ ఎందుకు చెప్పిన మరి? ఆ రోజే నిజంగా ఇవేమి అమలు చేయలేం, ఇవన్నీ అబద్ధాలు అని చెప్పేసి అంటే మేము మీకు ఓటేద్దాం, ఎవరికి ఓటేద్దాం? మళ్ళీ నన్ను కోసుకుని ₹1 లేదంటే మరి ఆ రోజు నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో నీకు తెలవదా? కాబట్టి మేము మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎవరో ఒకరిని తీసుకొచ్చి అలాగే అశోక్ సారు
దీక్షను కూడా విరింపజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కబడ్దార్ రేవంత్ రెడ్డి త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏ విధంగా అయితే మేము బస్సు యాత్ర చేసి ఊరు తిరిగి వాడవాడ తిరిగి ఏ విధంగా మీరు గెలాలని చెప్పేసి ప్రచారం చేసినామో మిమ్మల్ని ఓడగొట్టడానికి ప్రచారం చేస్తాం. అవసరమైతే మేము కూడా స్థానిక ఎలక్షన్లో నిలబెడతాం. ఇంకోటి కూడా మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే మీరు మమ్మల్ని తిరిగినా అక్రమ కేసులు పెడుతుంటే మా దగ్గర ఉన్న ఒకే ఆయుధం మాకు అర్థమైంది, అదేంటే ఓటు అని చెప్పేసి ఆయుధం మాకు అర్థమైంది. మా దగ్గర ఉన్న ఒకే వజ్ర ఆయుధం ఓటు అనమాట. త్వరలో జూబ్లీస్ ఉప ఎన్నికలు కూడా వస్తున్నాయి. అవసరమైతే నిరుద్యోగులు అందరం కూడా 1000 మంది కలిసి జూబ్లీస్ నియోజకవర్గంలో నిలబడతాం. ప్రతి ఇంటి ముందు పోయి జోల పెట్టుకుని అడుక్కుంటాం మా నామినేషన్లకు ఫీజు కావాలని చెప్పేసి. ఎందుకంటే మేము నిరుద్యోగులం, చదువుకున్న వాళ్ళం, మధ్యతరగతి కుటుంబాలమే, గ్రూప్స్కో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కో ప్రిపేర్ అవుతాం కాబట్టి మా దగ్గర కూడా డబ్బులు లేవు. ఇంతమంది మళ్ళీ మీ నామినేషన్ అంటే మళ్ళీ అదొక మాకు పెద్ద ఇబ్బంది అవుతుంది. కాబట్టి జూబ్లీస్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి దగ్గరికి పోయి ఒక 10 మంది పోయి జోల పెట్టుకుని అడుక్కుంటాం మా నామినేషన్ డబ్బులు ఇవ్వండి, లేకపోతే అంత ఇంత అన్నం పెట్టని చెప్పేసి అడుక్కుంటాం. తప్పేం లేదు. ఎందుకంటే ఇట్లయినా సరే మా బాధ తెలుస్తుంది, అప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కలుగుతుంది అని చెప్పేసి మా బాధ. ఖచ్చితంగా 1000 మంది జూబ్లీస్ ఎన్నికలు కూడా బరాబర్గా నామినేషన్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం.